1920 శ్రీకాకుళం తీర ప్రాంతం. ఒక గిరిజన తెగపైన బ్రిటిష్ సైన్యం దాడికి సిద్ధమైంది. వాళ్ల భూమిలో దొరికే బంగారు నిలవల కోసం మొత్తం అందరినీ చంపడానికి సిద్ధమయ్యారు. అంతటి సైన్యం మీద యుద్ధంలో ఆ జాతి అంతరించిపోవడానికి ఎంతో సమయం పట్టదని ఎవరైనా చెప్పగలరు. కానీ ఒక్క యోధుడి ఆలోచన మాత్రం వేరుగా ఉంది. ఆ యోధుడే వాళ్ళ రాజవడం వలన ఈ కథ మొదలైంది. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఈ తెగకి రాజంటే వాళ్లలో ఒక్కడు కాడు. వాళ్ళని రక్షించే దేవుడి రుద్రరూపమని ఆ జాతి నమ్మకం. అతడు పలికే ప్రతి వాక్కు వాళ్ళకి శాసనం. యుద్ధం! తన జాతి భవిష్యత్తైన పిల్లలందరినీ మధ్యలోకి చేర్చి వారి చుట్టూ తల్లులని వృద్ధులని ఉంచాడు. వారిని రక్షించే యోధులని ఆఖరి వలయంలో నిలబెట్టాడు. తోటాలు దిగుతున్నా, నెత్తురు పారుతున్నా, పిల్లల్ని ఓడెక్కించేదాకా పట్టొదలతో. మన జాతిని కాపాడే సూర్యుని చూసినప్పుడు దీన్నప్పచెప్పా. రాజెవరు నాకెలా తెలుస్తుంది? పతనమవుతున్న జాతికి కొత్త జీవం పోసావు. మళ్ళీ మా వద్దకు నీ రాక ఎప్పుడు? మళ్ళీ నీ సింహాసనాన్ని అధిష్ఠించేది ఎప్పుడు? మళ్ళీ నీ సామ్రాజ్యాన్ని స్థాపించేది ఎప్పుడు?
సీను ఆగరా సీను. అరే సూరి, ఎప్పుడు వచ్చినావురా? అదేమ్రా నేను చూసినట్టు వెళ్ళిపోతున్నావు. నేను కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నారా? నేనే కమిషనర్ కాదు. నీకు హెల్ప్ చేస్తున్నా అని తెలిస్తే నా ఉన్న ఉద్యోగం బీక్తుంది. మా అన్న నీ కూడా బాగా తెలుసు కదరా సీను. తెలుసు కాబట్టి చెప్తున్నారా. మీ అన్న జాతరలో వారిపోయాడు అనుకున్నావేంద్రా? పోయి తీసుకురా. నీకు మీ అయ్యని చంపిండ్రా. మర్డర్ కేసు రా అది. నువ్వు నా వెనక నెల తిరిగినా కూడా నేనేం చేయలేను. నీకు టైం లేక తప్పించుకొని తిరుగుతున్నావు అనుకున్నారా? నా పనే చేయడం ఇష్టం లేదని తెలియదు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఊరికొచ్చినప్పుడు కలవకుండా పోకు, సరేనా? సూరి, ఈ డైలాగులన్నీ బస్సులో ప్రాక్టీస్ చేసుకొని వస్తావా వచ్చేటప్పుడు? సరే పద. అరే నువ్వు ఈయనే ఉండు, నేను ఆయన ఉన్నాడో లేదో చూసి వస్తాను. సరే. ఎటు గదులకు. నువ్వు పోలీసువా? జర సాయం చేస్తావా బిడ్డ? ఓ పెద్ద మనిషి, నీకు ఇంతకు ముందు చెప్పింది అర్థం కాలేదా? గాని లోపలికి అరే తీసుకొచ్చి సూరి. కళ్ళతో చూసిన సారు. ఏయ్, లాఠీ దెబ్బ పడితే గానీ సోయికి వచ్చేటట్లేవు. అట్లాంటి వాళ్ళు ఎవరు లేరంటే అర్థమైతలేదా నీకు? గట్లానికి సారు. రా. అరే, నువ్వు ఇక్కడే ఉండు. నమస్తే సార్, వీడే నా ఫ్రెండ్ సూరి. మన డిపార్ట్మెంటే అంకపూర్లో కానిస్టేబుల్గా చేస్తున్నాడు సార్. వీళ్ళన్న 18 ఏళ్ళ కింద తప్పైంది సార్. అరే ఫోటో తీసుకురా. చిన్నప్పుడు ఫోటో ఒక్కటే ఉంది సార్. పెద్దగైనాక ఎట్లుంటాడో కొంచెం స్కెచ్ చేసిస్తారా? ఆడబెట్టివో. మా అన్న శివ. నా దగ్గర అది ఒక్కటే ఫోటో ఉంది సార్, జర జాగ్రత్త. అరే వచ్చిన పని అయిపోయింది కదరా. సారుకు తెలియదా ఎన్ని స్కెచ్లు వేసిండో? ఎంతసేపు అయినా పర్లేదు సార్, నేను బయటనే వెయిట్ చేస్తుంటా. పదరా, సారు కోపం వస్తుంది. సార్ అయిపోయినాక ఎప్పుడు సార్? థ్యాంక్ యూ. నా చేతులతో అప్పు చెప్పిన నా మనవడు సార్. ఏం తేవాలోలే? సార్ ఆ ముసలోడికి ఏం కావాలంట? చూపించండి సార్. ఆ? ఎవడు కావాలంట? సార్ పొమ్మని చెప్తే ఇంటలేడు సార్. నా మనవడు జోగిని మీకే అప్పగించిన కదా సారు. ఏమైందిరా? జోగి అన్న నక్సలైట్ నిన్న రాత్రి వచ్చి లొంగిపోయినాడు. ఆ పేరుతో ఎవరిని అరెస్ట్ చేయలే. ఇన్స్పెక్టర్ గారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తాడు. సార్ ఎఫ్ఐఆర్ బండలు తెచ్చేయండి, ఈ పెద్ద మనిషి చూసుకుంటాడు. ఓకే సార్. పాపం రా పోరాడు. ఎన్కౌంటర్ తీసుకుపోతున్నారు. కోర్టులో లొంగిపోయి ఉంటే పానాలతో అని ఉంటుండే. రాత్రి తీసుకొచ్చి నేనే మీకు అప్పగించిన కదా సార్. మీరే అబద్ధం చెప్తే ఎట్లా సార్? అరే సూరి, అరే సూరి, అరే నా ఉద్యోగం పోతుందిరా. అరే ఏం చేస్తున్నావు? నీ అనవసరంగా నేను నమ్మి లోపల తీసుకుని గీ మర్యాదకేం తక్కువ లేదు. ఊరికి పోయేటప్పుడు తలకాయ తీసి ఇట్లా పెట్టిపోతావురా? సీనియర్ ఆఫీసర్నే కొడతావా నువ్వు? యాదగిరి, నీ మేనాలను సస్పెండ్ చేయమని పొద్దున్న నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అది అగో ఎట్లా చూస్తున్నాడు చూడు. ఆ ముసలిని కొడితే నీ సీనియర్ ఆఫీసర్నే కొడతావా? నిన్నేరా అడుగుతుంది, మాట్లాడవేది? కొడతావా? కొడతా. ఆ ముసలి ఆయనకు 70 ఏళ్ళుంటాయి, చక్కగా నడవలేడు కూడా. అట్లాంటి మనిషిని కిందేసి తంతుంటే సీనియర్ నైనా కొడతా. సారీ సార్,
మళ్ళీ జరగదు. సరే సరే యాదగిరి, రేపు పొద్దున వారిని డ్యూటీకి రమ్మని చెప్పు. పొద్దున్న నుంచి ముక్క అన్నం తినలే. కొంచెం అన్నం పెట్టు. అమ్మా తిందురా. ఇంకెప్పుడు అట్లా చేయనే. నువ్వు చెప్పింది నమ్మనీకి నేను మీ ఇన్స్పెక్టర్ అనుకున్నావా? మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసురా. ఆ పరేషాన్ అంతా ఆ శివగాని మీదనే. సచ్చి లోపల ఒక్కసారి నాన్ని చూడాలనుకుంటుంది. ఆ బాధలో నేనేమన్నా తిట్టినా పట్టించుకోకురా. అన్న ఫోటో ఆడనే మర్చిపోయినావు అమ్మ. నువ్వు ఎట్లయినా తీసుకురావాలి. ఆ